సారీ మేడం, ఏదో అబద్ధం చెప్పాను. ఏమని? మీరు చాలా అందంగా ఉంటారని కదా, అచ్చం చింపాంజీలా ఉంటారు. నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే తొక్కి చంపేస్తాను. బాబు నువ్వు ఊరుకోలేదంటే దొరికిపోతావు. అవునే. ఏంటా గుసగుసలు? సారీ మేడం, మీరు ఈవిడతో మాట్లాడండి. చెప్పే. నేను అప్రూవల్ గా మారిపోతాను మేడం. నిజానికి ఆ పద్మావతి త్రిపురలు నేరస్తులు కాదు మేడం, అసలు నేరస్తులు వేరే ఉన్నారు మేడం. వాళ్ళెవరే? నేను ఇక్కడ చెప్పను మేడం, కోర్టులో చెప్తాను. కోర్టు దాకా ఎందుకండి, ఇప్పుడే ఇక్కడే ఒప్పేసుకోండి. లేదంటే ఆవిడ నిన్ను ఏమైనా చేయొచ్చు, ఆఖరికి చంపించేయచ్చు కూడా. మీ మొగుడు పిల్లలు బయటకు వెళ్ళిపోండి. అసలు నిజాలు నేను తెలుసుకుంటాను. వీడియో రికార్డ్ చేసి దాని ఆధారంగా అసలు దోషులెవరూ బయట పెట్టి జైలుకు పంపిస్తాను. మేడం, నమ్మాలి పద్మావతి. మీ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది మేడం. పదండి దేవ్ గారు. దేవ్, వాసుదేవ్. ఎలారా? పద్మావతి, గురుగారు వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి. అలాగే ఉండండి, నేను మావయ్య గారిని పిలుచుకొస్తాను. అలాగే. మావయ్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారు. పంతులు గారు బాగున్నారా? త్వరగా రండి, గురువు గారు వచ్చేసారు. నమస్కారం రంగాచారి గారు. నమస్కారం గురుగారు. కూర్చోండి. ఇంతకీ తమరు? ఇదిగో మన పద్మావతి పిలిచిందండి. ఎవరికో జాతకాలు చూసి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టాలంట. అమ్మా పద్మావతి, ఎవరికమ్మా ముహూర్తాలు? ఇంకెవరికి మావయ్య గారు? మన త్రిపురకే. ఇప్పుడెందుకే? అవునే, నువ్వు పుట్టిన తేదీ చెప్తే నీకు గోవింద్కి జాతకాలు చూసి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించేస్తాం. సరేనే పద్దు. అమ్మా, నీ పుట్టిన తేదీ గడియలు చెప్పమ్మా. 1998 జూన్ 1వ తారీఖు మిట్ట మధ్యాహ్నం పుట్టాను గురువుగారు. ఒక్క 10 నిమిషాల్లో చెప్పేస్తాను. రంగాచారి గారు, మీ కనిష్ట పుత్రుడి పుట్టిన తేదీ గడియలు చెప్పండి. 1995 జూన్ 20 సాయంత్రం 7:20 కండి. అలాగే. పద్మావతి, ఏంటిది? నిన్ను అడిగేవాళ్ళు లేరని నీకిష్టం వచ్చినట్టు చేస్తున్నావా? ఇప్పటికిప్పుడు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టాల్సిన అవసరం ఏముంది? పాపం, త్రిపురకి పక్కన తోడు లేకపోతే రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదంట. అందుకే అర్ధరాత్రి దయ్యంలో కూర్చుని పద్దుని నిద్రపోనీకుండా డిస్టర్బ్ చేసేస్తుందంట. అందుకనే పెళ్లి చేసేస్తే ఎవడో ఒకడు పక్కన తోడుగా ఉంటాడని పెళ్లి చేసేస్తున్నాం. నువ్వు వెళ్ళి పడుకుంటావా ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు? త్రిపుర మీద పడ్డ నింద తొలగే వరకు గోవింద్ త్రిపురాని పెళ్లి చేసుకోను అని చెప్పాడు కదా, ఆ విషయాన్ని మీరు మర్చిపోయారా ఏంటి? మాకన్నీ తెలిసి నిశ్చితార్థానికి ప్లాన్ చేస్తున్నాం. ఎలాగో రేపు త్రిపుర నిర్దోషని తెలిసిపోతుంది కదా. ఆహా, త్రిపుర దొంగ కాదు, నిర్దోషం నిరూపించే సాక్ష్యాలు ఏమైనా దొరికాయని నైట్ కల ఏమైనా వచ్చిందా? ఆహా, కలలు నైటే రావాలని రూల్ ఏమైనా ఉందా? నేను ఇందాక నిద్ర లేచినప్పుడు ఒక కల వచ్చింది, బ్రష్ చేసేటప్పుడు ఇంకో కల వచ్చింది, స్నానం చేసేటప్పుడు మరో కల వచ్చింది. నేనే బిజీగా ఉన్నానని తిట్టి పంపించేశాను. ఒరే శ్రీనివాసులు, ఏమిటా అప్రస్తుత ప్రసంగం? ఇదిగో దామిని, ఇది మా ఇంటి వ్యవహారం. జరుగుతున్నది మా అబ్బాయికి మా మేనకోడలకి నిశ్చితార్థం. దీనిలో మీకు బాధేంటి? అది కాదండి, కనీసం గోవింద్కి ఒక్క మాట అయినా చెప్పాలి కదా. చెప్పము, ఎందుకంటే ఇది ఎప్పుడు అనుకున్న పెళ్లి. కాకపోతే ఎవరో పనికి వాళ్ళ విధవలు పని కట్టుకుని మరీ మా త్రిపురని దొంగని చేశారు. లేదంటేనా నిశ్చితార్థమే కాదు,
ఈ పాటికి పెళ్లి కూడా అయిపోయి ఉండేది. గురుగారు, మీకు గోవింద్ తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటమ్మా, నాకు మాత్రమే కాదు ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. గోవిందుడు అందరి వాడేలే అని ఆయనకు రోజు పూజ చేయిందే ముద్ద కూడా ముట్టను. అయ్యో, నేను అడుగుతుంది తిరుపతి గోవింద్ గురించి కాదు, మరి ఈ ఇంట్లో గోవింద్ గురించి. అతనికి విపరీతమైన బీపీ ఉంటుంది, ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ విషయం తెలుసా మీకు? తెలీదమ్మా. మరదే, మీతో అన్ని విషయాలు చెప్తారు గాని అసలు విషయాలు చెప్పరు. అతనికి ఇష్టం లేకుండా మీరు ముహూర్తాలు పెడుతున్నారు అని తెలిసిందనుకోండి, ఆ తర్వాత వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, చెయ్యి కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం. ఏదో పెద్దవాళ్ళు అవమానపడతారు అని చెప్తున్నాను. ఏమిటమ్మా ఇది? పెళ్లి కొడుకు చెప్పకుండా నిశ్చితార్థాలేమిటి? ఈ విషయం అబ్బాయి గారికి తెలిసి అగ్గి మీద గుగ్గిలమైతే ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటమ్మా? గురువుగారు, అవన్నీ తాటాకు చప్పుళ్ళు. వీటికి మీరేం భయపడకండి. గోవింద్ వస్తే నేను సమాధానం చెప్తాను. మీరు ముహూర్తాలు చూడండి. సరే తల్లి, నువ్వు అభయం ఇస్తున్నావు కాబట్టి ధైర్యంగా ముహూర్తం పెడతాను. సరే, మా మాటలు వినరు అని నాకు అర్థమైపోయింది. వచ్చేవాళ్ళొచ్చి చెప్పాల్సిన రీతిలో చెప్తే గాని మీ అందరికీ బుద్ధి రాదు. పదవే, వెళ్ళి గోవింద్కి ఈ విషయం చెప్పి తీసుకొద్దాం. పద. అమ్మ పద్మావతి, ఏంటమ్మా ఇదంతా? త్రిపుర మీద పడ్డ మచ్చ తొలగిపోకుండా ఇలా ఏర్పాట్లు చేస్తున్నావని తెలిస్తే గోవింద్ ఊరుకుంటాడంటావా? గోవింద్కి ఈ విషయం తెలిసేలోపే త్రిపుర మీద పడ్డ నింద తొలగిపోవడం కన్ఫర్మ్ అత్తయ్య గారు. మీరేం భయపడకండి. గోవింద్ ఎక్కడికి వెళ్ళినట్టు? గోవింద్ అసలు ఇదేంటి? ఛాయ ఇప్పుడు కాల్ చేస్తుంది. హలో ఛాయ, చెప్పు. దామిని దొంగ నిజం చెప్పేసింది. అలా ఎలా జరిగింది? అది కాదు. అయ్యో, ఏమైంది? జైల్లో ఉన్న దొంగ ఎస్ఐకి నిజాలు చెప్పేసిందంట. నిజాలు చెప్పేసిందా? ఓరి నాయనో, అంటే ఆ దొంగతనం చేయించింది నువ్వే అని ఆ ఎస్ఐకి తెలిసిపోయిందా? అవునే, అది ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. గోవిందా, గోవిందా, దేవుడా, మేము మహాగోవింద్ గురించి ఆలోచిస్తుంటే మహాగోవిందుని ఆగవే, అసలు మనం ఎందుకు పారిపోవాలి? ఎందుకంటే పారిపోకపోతే ఎస్ఐ మనల్ని కుమ్మేస్తుంది కదా. ఏం అక్కర్లేదు, ఆ ఎస్ఐని ఎలాగోలా మనం మేనేజ్ చేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది గోవింద్కి త్రిపురకి పెళ్లి కాకుండా చూడటం. ఏంటోనే, ఆ ఎస్ఐని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నేనున్నానుగా, నువ్వేం భయపడకు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ఏంటది?
ఎలా ఉంది? సూపరే, నిజంగా సూపర్ దామిని. ప్రాబ్లం కి తగ్గట్టుగా నీ బ్రెయిన్ భలే షార్ప్ గా పనిచేస్తుంది. ఇలాంటి వెదవ ఐడియాలు ప్రపంచంలో నీకు తప్ప ఎవ్వరికి రావే. అర్థమైంది కదా, వెళ్దాం పద. ఉండు, లోపల పెట్టేసి వస్తాను. గురువుగారు, ముహూర్తం దొరికిందా? ఆ, ఏమిటి పంచాంగం దొరికే వరకు కూడా ఆగేటట్టు లేవుగా? కాస్త ఆగు, దొరుకుతుంది. పో బావా. గోవిందుతో పెళ్లి ముహూర్తం పెట్టించుకుంటావే, పెళ్లి ముహూర్తం. నా మేకప్ బాక్స్. ఏయ్, నా మేకప్ బాక్స్ తీసుకున్నావేంటే? ఏం లేదే, ఈ మేకప్ కిట్ తీసేస్తే రేపు నీకు గోవింద్కి పెళ్ళయ్యాక మేకప్లన్నీ నీ దయ్య మొహాన్ని చూసి గోవింద్ పారిపోతాడని సింబాలిక్ గా చూపించాం, అంతే. ఏమిటే, నా మొహం దయ్యం మొహంలా ఉంటుందా? మేకప్ లేకపోతే మీ మొహాలేనే కోతి మొహాల్లా ఉంటాయి, పంది మొహాల్లా ఉంటాయి. చాలు చాలులే. ఇల్లలగ్గానే పండగ కాదు, పందిరేగానే పెళ్లి కాదని గోవింద్తో నీకు పెళ్ళైనా అది 3 నాళ్ల ముచ్చటే. 3 నెలల ముచ్చటేంటే? ఏముంది, ఇలా పెళ్ళవడం, అలా 3 నెలలు కూడా తిరగముందే పెళ్లి పెటాకులవ్వడం కన్ఫర్మ్ అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావే? తను అన్న దాంట్లో తప్పే ఉంది. నీ మీద దొంగ అనే నింద పడింది. ఆ నింద పోకముందే పెళ్లి చేసుకుంటున్నావు. రేపు పెళ్ళయ్యాక ఆ నింద అలాగే ఉందనుకో, గోవింద్ ఏం చేస్తాడు? ఈ దొంగ పెళ్ళం నాకొద్దు బాబోయ్ అని నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. అప్పుడు 3 నెలల్లో విడిపోవడం ఖాయం కదా, అందుకే అదలా అంది. ఏం కూసావే? నేను దొంగ పెళ్ళాన్నా? మా గోవింద్ బావ 3 నెలల్లో నన్ను మెడబట్టి బయటికి గెంటేస్తాడా? నిన్ను అయ్యయ్యో, దామిని, 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 ఏమైంది? దామిని, ఉసే రాక్షసి, ఎంత పనిచేసావే? మా దామిని చంపేశావు కదే. ఏయ్, దాన్ని నేను చంపడమేంటే? అవును, చూడవే రక్తం ఎలా కారుతుందో. అయ్యయ్యో, పద్మావతి, దామిని, పద్మావతి, అత్తయ్య, మామయ్య, దామిని పిలవే. దామిని, దామిని. మాయా, దామినికి ఏమైందమ్మా? ఏమవడం ఏంటి అంకుల్? మీ త్రిపుర వచ్చి దామినిని కొట్టింది, దాంతో తల పగిలి రక్తం కారిపోతుంది. శివశివా శివశివా, శుభం అంటూ ముహూర్తాలు పెట్టుకుంటున్న ఈ ఇంట్లో ఈ అశుభం ఏమిటమ్మా? రక్తపు చుక్కలు నేల మీద పడిన ఈ ఇంటిలో శుభకార్యానికి ముహూర్తం పెట్టడం అంత శుభప్రదం కాదు తల్లి. ఈ నిశ్చితార్థాన్ని ఇంకో రోజుకు వాయిదా వేసుకోవడం మంచిది. నేను వస్తాను తల్లి. అయ్యో, నాకు కావాల్సింది అదే పంతులు. నువ్వు ముహూర్తం పెట్టకుండా వెళ్ళిపోవాలనే కదా నేను ఇంత కష్టపడింది. సరే,
హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. హాస్పిటల్ కి వెళ్తే దెబ్బ తగలలేదు అని తెలిసిపోతుంది. ముహూర్తాలు పెట్టకుండా ఆపడానికి ఇలా చేశానని తెలిసిపోతుంది. అమ్మో, హాస్పిటల్ కి వెళ్ళొద్దు. అమ్మని, హాస్పిటల్ అనగానే కళ్ళు తెరిచావాని నువ్వు? అదిగో దామిని కళ్ళు తెరిచింది అంటే దామిని బతికే ఉంది, తనకేం కాలేదు. ఏం కాకపోవడం ఏంటి శ్రీనివాసు? చూడు, త్రిపుర నా తల ఎలా పగలగొట్టిందో. నేను ఊరుకోను. ఇప్పుడు వెళ్ళి పోలీస్ కేసు పెట్టి త్రిపురాని జైల్లో వేయిస్తాను. అమ్మ దామిని, అంత దూరం ఎందుకులేమ్మా? పద్మావతి, ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి మందు రాసి తల కట్టుకట్టమ్మా. ఏయ్, అలా చూస్తూ నిలబడ్డావేమిటి? వెళ్ళా రక్తం అది తుడు. నొప్పిగా ఉందా దామిని? ఇదేంటిది? అంటే అది రక్తం కాదన్నమాట. దామినికి దెబ్బ తగిలింది నిజం కాదన్నమాట. చెప్తానండి సంగతి. ఏమాయా, నిజం చెప్పు. దామినికి నిజంగానే దెబ్బ తగిలిందా, లేదంటే ఏదైనా నాటకవాడి ముహూర్తం పెట్టడానికి క్యాన్సిల్ చేయాలనుకున్నారా? ఇదేంటిది? నాటకం ఆడుతున్నాను అంటుందేంటిది? ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? చూడు, నా తలకి ఎంత పెద్ద దెబ్బ తాకిందో. చాలే ఆపు. రక్తమైతే శరీరంలోంచి బయటకొచ్చిన మరుక్షణమే గడ్డకడుతుంది. కాని తమ రక్తం ఏంటి? బట్టకి తుడిచినా సరే అలాగే పలచగా ఉంది. ఓరి నాయనో, నేను తల మీద రంగు పోసుకున్న సంగతి పద్మావతి కనిపెట్టేసింది. ఇప్పుడు ఎలాగా? అమ్మ పద్మావతి, ఏదో ఒకటి ముందు తలకి దెబ్బ తగిలిన చోట కట్టుకట్టమ్మా. ఈ గాయం మందులకి కట్టులకి తగ్గే గాయం కాదత్తయ్య గారు. మరి నా దగ్గర ఒక మందుంది, అది వేసేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. మందా? ఏ మందు? చెప్తానుగా. ఆ త్రిపుర, దీని లోపలికి తీసుకురావే. అలాగే పద్దు. అమ్మా, నా మేకప్ కిట్టు. ఏయ్, లేవే రా. ఏంటి ఇది? ఔషధం. ఏదో మందు అని చెప్పావు. చూసావు కదా, ఆ దామిని దెబ్బ తగలకపోయినా తగిలినట్టు అత్తయ్య గారి ముందు మావయ్య గారి ముందు డ్రామాలాడుతుంది. దాని బండారం బయట పెట్టాలంటే ఈ పనిష్మెంట్ దానికి తప్పదు. చచ్చిపోద్దేమోనే. ఇదే ఆ దెబ్బకి మందు. ఇది తాగితే దాని రోగం కుదురుద్ది, దెబ్బకి చచ్చుద్ది. చచ్చిపోని. ఏంటి దామిని అలా వెళ్ళిపోతున్నావు? పద్మావతి వస్తుంది, ఆగు.
అమ్మా పద్మావతి, ఏదో ముందు తెస్తానన్నావు, ఏంటమ్మా అది? ఆయుర్వేదమా? అవునత్తయ్య గారు. ఇదిగో దామిని, నీకోసమే స్పెషల్ గా తయారు చేశాను. నువ్వొక్క చుక్క తాగావనుకో గాయం దెబ్బకి తగ్గిపోతుంది. ఈసారి దెబ్బ తగిలినప్పుడు రక్తం పలచగా ఉండకుండా గడ్డకడుతుంది. తాగు. నాకొద్దు, నాకేమొద్దు. తాగమ్మా. నాకొద్దా ఆంటీ? తాగు తాగు తాగు. పద్మావతి అదలా తాగదు గాని. ఏమే త్రిపుర, నువ్వు వెళ్ళి దాని 2 చేతులు పట్టుకోపో. వద్దు. తాగించు తాగించు. తాగించువే. తాగువే తాగు.